నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపుగా 53,00,000 పైగా కోట్లతో కూడా ఈ బడ్జెట్ ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. మరి నిన్న ఇటు పార్లమెంట్‌లో కూడా ఆమె చెప్పడం జరిగింది. మరి ఇదే విషయంపై మరి ఇటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి ఇప్పటికే ఇటు బీజేపీ నేతలేమో ఇది వికసిత్ భారత్ బడ్జెట్ అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ రావు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, బీజేపీ నేతలేమో ఇదంతా వికసిత్ భారత్ బడ్జెట్, మరి ఇది దేశాన్ని ఒకవైపు పెద్ద ఎత్తున తీసుకుపోతుంది. మరి రాబోయే రోజుల్లో మరి వికసిస్తుంది భారత్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కూడా ఎట్లా చూస్తారు ఇవన్నీ కూడా? అంటే వికసిత్ భారత్ బడ్జెట్ అంటే రూపాయి పతనం అవుతుంటే దాని మీద ఏం చర్యలు తీసుకోలే. ఎందుకంటే వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలంటే రూపాయి పతనం కావద్దు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. విద్యా రంగానికి ఇచ్చిన అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఎప్పుడు నిర్మలా సీతారామన్ గారు 2.5 గంటల పాటు చదివేది బడ్జెట్ ప్రసంగం. ఈసారి 90 నిమిషాలు మాత్రమే. కేంద్రం స్పాన్సర్ చేసే స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని 20 స్కీమ్స్ ఉంటే 17 స్కీమ్లకి నిధుల కొరత పెట్టారు. 3 స్కీమ్లలో ఒక స్కీమ్కి ఉన్నట్టు ఉంచి 2 స్కీమ్లకు ఏదో నామినల్ వేసిన పరిస్థితి. వ్యవసాయ రంగాన్ని నిధులు ఇవ్వలే, విద్యా రంగానికి ఇవ్వలే, వైద్య రంగానికి ఇవ్వలే, స్కిల్ డెవలప్మెంట్కి ఇవ్వలేదు, రూపాయి పతనం అనేది ఇవ్వలేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం మూలంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం 15 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. నీకు ట్రంప్ విధించే టారిఫ్ల మూలంగా నీకు జీడీపీలో 2% మాత్రమే కోల్పోతున్నాం. కానీ వాయు కాలుష్యం మూలంగా 6% జీడీపీ కోల్పోతున్నాం. 15 లక్షల మంది చనిపోతా ఉన్నాం. అయినా వాయు కాలుష్యం రూపాయి అనా పైసా కూడా కేటాయించలేదు. ఢిల్లీలో ఏకంగా స్కూల్ బంద్ చేశారు, ఢిల్లీనే బడ్జెట్ చేశారు, ఢిల్లీనే వాయు కాలుష్యం, దాని మీద ఎలాంటి చర్యలు లేవు. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్రాలకు సంబంధించి పోయిన బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు తక్కువ చేశారు కేటాయింపు. ఈసారి మళ్ళీ ఒక 50,000 కోట్ల రూపాయలు. మహిళలకు సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు తక్కువ చేశారు. యువతకు ఉపాధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అసలు మీరు 5 రాష్ట్రాలు ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో ఆ 5 రాష్ట్రాల కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ఉంది. ఎందుకంటే గతంలో బీహార్ కోసం మకానా బోర్డు కావచ్చు, పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ కావచ్చు, భారీ ఇరిగేషన్ పైన నిధులు ఇచ్చారు, 1,00,000 కోట్ల సాయం చేశారు. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో మీకు చంద్రబాబు నాయుడు గారు మద్దతు అవసరం కాబట్టి 1,00,000 కోట్లు ఇచ్చారు. అమరావతి ఎయిర్పోర్ట్ కావచ్చు, అమరావతి విస్తరణ కోసం కావచ్చు, రాజధాని డెవలప్మెంట్ కోసం కావచ్చు, వైజాగ్ మెట్రో కావచ్చు, ఇవన్నీ నిధులు తీసుకున్నారు. ఈసారి తమిళనాడు, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ. అస్సాం సంబంధించి 2,000 ఉన్న రైల్వే బడ్జెట్ 10,000 కోట్లు అవుతుంది. బౌద్ధ క్షేత్రానికి సంబంధించి డెవలప్మెంట్కి నిధులు ఇస్తామని చెప్పింది. తమిళనాడు సంబంధించి మినరల్ సంబంధించిన దాంట్లో చేర్చి అక్కడ కొబ్బరి సాగు విస్తరణకు పోషకాలు అందిస్తాను. కేరళకు సంబంధించి అదే చేశారు. మరి ఎక్కడ తెలంగాణకి ఏం చేసింది మీరు? తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని కోట్ల ప్రతిపాదన పంపింది? అసలుకి బడ్జెట్లో ఎన్ని కేటాయింపులు చేశారు తెలంగాణకు? 1,30,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి ప్రతిపాదన పంపినాం. 1 కాదు 2 కాదు. మూసి పునరుజ్జీవింపజేయడం కోసం, గోదావరి వాటర్ హైదరాబాద్ తీసుకురావడం కోసం, డ్రై పోర్టు, ఎక్స్ప్రెస్ హైవేలు, పోర్ట్ సిటీ నిర్మాణం, అదే కాకుండా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డికి, తర్వాత మన గిరిజన యూనివర్సిటీ నిధులు పెంచమని చెప్పినాం. తర్వాత అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిధులు ఏమని చెప్పినాం, బస్సు బోర్డు నిధులు ఏమని చెప్పినాం. 1,30,000 కోట్ల రూపాయలు అడిగినాం. 1 రూపాయి కాదు 2 రూపాయలు. ఎయిర్పోర్ట్ల 4 ఎయిర్పోర్ట్ల కోసం అడిగినాం. అదే కాకుండా ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లోబడి ఇవ్వండి, ఎగ్జామ్షన్ ఇవ్వండి కూడా, దానికి కూడా ఇవ్వని పరిస్థితి. కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు. తెలంగాణకు భారతీయ కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు తీవ్ర అన్యాయం చేస్తుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిన్న పొరపాటు చేయకుండా చేయాల్సిన ప్రతిపాదనలు కావచ్చు, చేయాల్సినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్లు కావచ్చు, అంచనాల అడుగులు కావచ్చు, అన్నీ చేస్తాం. అయినా కేంద్రం మొండి వైఖరి చూపిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా గమనించాలి. కేంద్రంలో వచ్చే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్పి తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎంపీలు గెలిపిస్తే అనా పైసా తీసుకురా, నవోదయ స్కూల్ కావాలని, జవహర్ స్కూల్ కావాలని. అరే, ఏ ప్రాయిలో నిధులు ఇవ్వకుండా, మా ప్రాయిలకు అనుమతి ఇవ్వకుండా, ఎఫ్ఆర్బిఎం లోబడి ఎగ్జామ్షన్ ఇవ్వకుండా, విభజన హామీలు పరిశీలించకుండా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. సబ్బండ వర్గాలను మోసం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉన్నది. కార్పొరేట్ మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది తప్ప ఈ సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్ కాదు. వికసిత భారత్ నెరవేర్చే అవకాశమే లేదు. వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రతి సంవత్సరం 8% జీడీపీ ఉండాలి. అయినా ఏమనంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తుంది. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం కాదు. భారతదేశం నెంబరు 142. 1000 మంది 100 రూపాయలు సంపాదిస్తే డెవలప్మెంట్ కాదు. 100 మంది 1000 రూపాయలు డెవలప్మెంట్ సంపాదించిన డెవలప్మెంట్. ఇంకొక 20 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో పెరిగితే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరిస్తాం. అది కాదు కదా. ఒకనాడు 7వ 8వ శతాబ్దంలో భారతదేశం ప్రపంచంలో 25వ స్థానం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా 53,50,000 కోట్ల బడ్జెట్లో 17,20,000 కోట్ల రూపాయల అప్పులు. మళ్ళీ ఇప్పటికే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్ల అప్పు చేస్తే
నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 150 లక్షల కోట్ల రూపాయలు పెంచిండు. అంటే 200 లక్షల కోట్ల అప్పు అయింది. ప్లస్ ఇప్పుడు 15 లక్షల కోట్లు అప్పులు పెరుగుతున్నాయి తప్ప సాధారణ ప్రజలకు ఏమి ఒరిగింది లేదు. కార్పొరేట్లో మేలు చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతాం. దానిలో భాగంగా కార్పొరేట్ కట్టే ట్యాక్స్ ఏమో తక్కువ ఉన్నది, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో చెల్లించేది మధ్య చెల్లించేది ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కాదు, జిఎస్టీ రూపంలో తెలంగాణకి 7,000 కోట్ల రూపాయలు అన్యాయం జరుగుతాం. ఈ స్లాబులు తక్కువ చేయండి. అప్పుడు అడిగితే కొంచెం ప్రత్యేక పుచ్చకాలు అంటే ఏం జరగదు రాష్ట్రాలకు అన్నప్పుడు రాష్ట్రాలకు 7,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది, నిధులు తక్కువ చేసిరు. కాబట్టి అన్ని రకాలుగా ఈ బడ్జెట్ పేద వర్గాల కోసం మధ్యతరగతి ప్రజల కోసం పెట్టినట్టుగా లేదు. ఓన్లీ 5 రాష్ట్రాల ఎలక్షన్ కోసం ఏదో ప్రాసెస్లో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి పెట్టాలని చెప్పేసి పెట్టిన 30 సార్ల పైగా ఢిల్లీ వెళ్ళిండు. ప్రధానిని బడే బాయ్ అంటూ కూడా సంబోధించిన కూడా కనీసం 30,000 కోట్లు కూడా తీసుకురాలేదంటూ కూడా జాగృతి కవిత కొద్దిసేపటి క్రితం కామెంట్ చేసింది. ఈ కామెంట్ ఎట్లా? ఇప్పుడు అమ్మ పెట్టదని అడుకునేది, అడిగితే కదా పెట్టేది. ఇప్పుడు అడిగినాం కాబట్టి నిందలేస్తున్నాం, అడగపోతే ఎట్లయితుంది? అడిగినాం కాబట్టి నిందలేస్తా ఉన్నాం. వాళ్ళు అదే మెట్రోకి ఎందుకు నిధులు వేయలే అంటే డిపిఆర్ రాలే అంటున్నారు. మరి ఆ డిపిఆర్ మీరు ఆనాడే తయారు చేసిన డిపిఆర్ అయిపోయేది కదా. ఒకనాడు భారతదేశంలో హైదరాబాద్ మెట్రో 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం దిగజారింది. ఎందుకు? మీ ఆయనలో 2014-23 వరకు 1 కిలోమీటర్ కూడా పెరగలేదు. భారతదేశంలో మెట్రోలో 2వ స్థానం ఉండే 9వ స్థానం దిగజారింది. మెట్రో విస్తరణకు మీరు ఆనాడు ఏం చేసిందే లేదు. మెట్రో విస్తరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా డిపిఆర్లు వచ్చిన తర్వాత కేంద్రం మీద పోరాటం చేస్తాం. మరి ఊకోం కదా, అడుగుడే పోరాటం చేస్తే ప్రశ్నించేది మీలా కాదు కదా. మీ 9 సంవత్సరాల పాటు మద్దతు ఇచ్చి కేంద్రానికి తెలంగాణ సాధించింది ఏమీ లేదు. విభజన హామీలు పరిష్కారం కాలేదు, జాతీయ హోదా రాలేదు, తెలంగాణ సంబంధించిన ప్రత్యేక నిధులు రాలేదు, ప్రత్యేక ప్యాకేజీలు రాలేదు. తెలంగాణకి అన్యాయం జరిగింది మీ ఆయనలో. దాదాపు 53 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టారు కదా. మరి ఇందులో ఈ కేటాయింపులు తగ్గాయి. మరి ఇప్పటికే బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి వాళ్ళు ఏం క్వశ్చన్ చేయదలుచుకున్నారు? మీరు ఎలా ఫైట్ చేయబోతున్నారు ఈ బడ్జెట్ కేటాయింపులో? మరి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారంటున్నారు. దీనిపై ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర నిర్ణయం 7 ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించి పూనా నుంచి బెంగళూరు పోవాలి. ఎక్కడి నుంచి పోతే అంటే ఆకాశం పోతే హైదరాబాద్ నుంచే కదా. కాబట్టి దానిలో భాగంగా ప్రాసెస్లు భాగంగా వచ్చినాయి. ప్రత్యేకంగా అనా పైసా సాయం చేయలేదు. 2 కేంద్ర మంత్రులు, ఒకరేమో హోం శాఖ సహాయ మంత్రి, ఒకరేమో కోల్ ఇండియా మంత్రి ఉన్నారు. అదే తెలంగాణ నిధులు అడిగితే వస్తున్నాయి. సమ్మక్కకు మీరు ఇచ్చిన నిధులు ఎంత? 3,70,00,000. మేము ఎంత ఇచ్చినాం? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 251 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మీరు ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ నిధులనే పెంచరైతురి. కాబట్టి కేంద్రం మీద పోరాటం చేసుడే తెలంగాణ రాష్ట్ర 8 మంది ఎంపీలు గెలిపించింది. మీరు కేంద్ర అధికారుల కోసం నిధులు తెస్తారని చెప్పింది. కానీ మీరు నవోదయ స్కూల్ కూడా తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎంపీలు ప్రశ్నిస్తాం, కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ఇండియా కూటమి సభ్యులు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల అధికారుల రాష్ట్రాలకు నిధులు లేకుండా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దేశ ప్రజల ముందు భారతీయ జనతా పార్టీ దోషిని నిలబెట్టబోతాం. కిషన్ రెడ్డి ఏమో మరి సరైన ప్రతిపాదన పంపలేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయించలేదని కూడా ఆయన కామెంట్ చేశారు. దాన్ని ఎట్లా? ఎక్కడ ప్రతిపాదన పంపలేదు సార్, మీకు ఎక్కడ పంపలేదు. మీకు డిపిఆర్లు దీనికి రాలేని చెప్పారు, కరెక్టే. పాలమూరు రంగానే డిపిఆర్ లేకుండా మరి ఎందుకు ఆ ప్రైవేటు దాదాపు కేసీఆర్ గారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మేము వచ్చిన తర్వాత నారాయణ కొడంగల్ సంబంధించి పర్యావరణ అనుమతులు వచ్చినాయి. పాలమూరు రంగారెడ్డి అనుమతి ఇవ్వలేదు. మీరే అంటారు బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పిచ్చే వరకు మేము దానికి అనుమతి ఇవ్వమని. అన్ని మీరే మాట్లాడితే ఎట్లా? అరే మీరు అమ్మ పెట్టదు అడుకునేటట్టు అపెక్స్ కమిటీ మీటింగ్లు మీరే ఏర్పాటు చేస్తారు. విభజన హామీలు ఉన్నది, విభజన హామీలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉన్నది, కేఆర్ఎంబి జేఆర్ఎంబి ఉన్నది. ఇటు గోదావరి జలాలు పరిష్కరించరైతే, కృష్ణా జలాలు పరిష్కరించరైతే, అదే కాకుండా పోతిరెడ్డిపాటికి సంబంధించి పొక్క పెరిగినప్పుడు మీరు మాట్లాడరైతే, అదే కాకుండా పోలవరానికి సంబంధించి జాతీయ హోదా ఇస్తుంది. పోలవరం సంబంధించి ఇప్పుడు కేంద్రం బడ్జెట్లో నిధులు ఇచ్చింది కదా. మాకు పాలమూరు రంగారెడ్డికి ఒక జాతీయ హోదా ఇస్తే మీకు ఏమైనా పోయిందా? అంటే మీరు జాతీయ హోదా ఇవ్వరు, ప్రత్యేక నిధులు ఇవ్వరు. ఎపార్మెంట్ లోపలి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 20,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పులు తెచ్చుకుంటారు, దాన్ని సహకరించరు. అదే కాకుండా ఏదైనా మూలం అమ్ముకుంటే దానిలో కోట్లలో పోతారు. మీరు అమ్మ పెట్టదు అడుక్కునేదంటూ భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇచ్చుకుంటారు, ఎలక్షన్లో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇచ్చుకుంటారు తప్ప తెలంగాణకు మీరు చేసింది ఏంది? కాబట్టి చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఏమంటే 16వ ఆర్థిక సంఘం చెప్పింది 42%లో 40% నిధులు ఇస్తాం, 1% కేంద్రపాలిత ప్రాంతాలు పోతాయి అంటున్నారు. మరి ఇప్పటివరకు మేము కట్టిన రూపాయలు మాకు వచ్చింది 38 పైసలే కదా, మాకు 3 పైసలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అదనంగా నా పైసలు ఈ రైతులు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయకపోతే ఏం చేస్తుంది? మరి మేము చేయాల్సిన ప్రక్రియ ఎక్కడ ఉంటుందా? డిపిఆర్లో కావచ్చు, లేకపోతే కేంద్రంలో మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కలుస్తూనే ఉన్నాం కదా. మేము ఏం పొరపాటు చేయకుండా మీరు తెలంగాణ నిధులు తీసుకురాకుండా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిందలేసే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మానేయాలని చెప్పి కోరుతాం. మొత్తానికైతే నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా మరి తెలంగాణపై వివక్షత చూపిస్తున్నారు. మరి ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మాత్రం మరి బడ్జెట్ కేటాయింపులు 0 ఉన్నాయి. మరి ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతాయో మరి అక్కడనే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ ఇస్తుంది. మరోవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం పాలిత ప్రాంతాల్లోనే ఎక్కువగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. మరి ఇటు తెలంగాణలో మాత్రం మరి మొండి వైఖరి అయితే అవలంబిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి తెలంగాణపై కూడా వివక్షత చూపిస్తుంది అంటూ కూడా టీపీసీసీ
ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో సతీష్ RTV గాంధీమోహన్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.